ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ పునరుద్ధాన దినాన్ని ఆరాధించుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి సంఘానికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. రోమీలికి రాసిన పత్రిక జాగ్రత్తగా ఆలకించాలా. ఎవరి ముందు తీస్తే పేజీ నెంబర్ 13 వచ్చిన మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. మీరు చాలు మీ శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము ఎప్పుడైతే ఈ శరీర క్రియల్ని సమాధి చేస్తామో అప్పుడే పరిశుద్ధ ఆత్ముడు మనలోని నివాసం చేస్తాడు. ఈ శరీర సంబంధమైన మనస్సు ఉన్నంత కాలము లోకంలోనే జీవిస్తాం. ఎందుకంటే ఈ శరీరమే ఈ శరీరము మీరు గమనించాలి. మీరు ఎప్పుడైనా మ్యాగ్నెట్ చూశారు కదా, మ్యాగ్నెట్ ఐరన్ ఈ దగ్గర పెడితే వెంటనే ఆకర్షణ వస్తుంది. ఈ శరీరం కూడా లోకములో లోకాశల మీద ఆకర్షణ వస్తుంది. లోకములోని ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి రాజ్యములో చేరలేము. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవకోటి. ఇది దేవుడు రాజ్యములో స్వతంత్రించుకోలేము. ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడి, ఎప్పుడైతే బాప్తిసం ఆయన నామము యందు విశ్వాసము ద్వారా బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో, పాస్టర్ గారు బాప్తిసం ఇస్తారు కానీ యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అగ్నితో యేసు ప్రభు మనకి బాప్తిసం ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మతోని అగ్నితోని బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే ఈ శరీర క్రియల్ని సమాధి చేయగలుగుతాము. అంతవరకు మనము సమాధి చేయలేము. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అవుతాడో అప్పుడే మనలోని ఆయన రూపంలోకి తెచ్చుకుంటాడు. మనం తెచ్చుకోలేము. మన శక్తి ఉందా? మనకి బలం ఉందా? మానవుడు మనం తెచ్చుకోలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రూపములోకి చెక్కబడతాం. యేసు క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. ఈరోజు మన జీవితాల్లోని ఈ శరీర క్రియల్ని జయించలేకపోతున్నాం. శరీర రీక్షలపై అత్యుత్తమైన విజయము మనకు అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితంలోని ప్రతి క్రైస్తవుడు పడిపోవడం కారణం ఏంటంటే శరీర సంబంధమైన జీవితంలోని జీవిస్తున్నప్పుడు వెంటనే పడిపోతున్నాం. ఆత్మ సంబంధమైన ఒకసారి చూద్దాం. రోమపత్రిక అక్కడే దాంట్లో 4 వచనం నుంచి చదువుకుందాం. 4, 5, 6 వచనాలు చదువుదాం. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనమందరము నడుచుకును మన యందు ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంచుదురు. హల్లెలూయా. శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు. ఈ మనసు ఎవరికి ఇచ్చారు? మనలో ఒక మనసు ఉంది. ఈ మనసు లోకానికి ఇచ్చావా, శరీరానికి ఇచ్చావా, ఆత్మకి ఇచ్చావా? మీరు గమనించాలా, మనసు ఇక్కడే ఉన్నాం కానీ నీ మనసు ఇంట్లోకి వెళ్తుంది. కరెక్టే కదా? మనసు ఇక్కడే ఉన్నా కానీ ఎక్కడో ప్రపంచమంతా తిరుగుతుంది. ఈరోజు మన జీవితాల్లోని ఈ మనసు యేసు ప్రభువుకి ఇస్తే, ఈ మనసు ప్రభువుకి అర్పిస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అవుతాడు. దేవుని ఆత్మ ఊరికే మనలోకి రాదు. నీలోని కక్ష ఉందనుకో, దేవుని ఆత్మ రాదు. నీలోని నీలోని ఈర్ష, శరీర సంబంధమైన మనసు ఉందనుకో, శరీర సంబంధమైన మనసు ఒకసారి చూద్దాం. గల్తీ పత్రిక 'క్లియర్గా శరీరసారమైన మనసు ఎలాగుంటుందంటే అక్కడ దేవుడు వాక్యము సెలవిస్తుంది. గల్తీ 5వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విత్తములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునిపే చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. హల్లెలూయా. నేను ఈరోజు చెప్తున్నాను, శరీరానుసారం మనస్సు ఎలాగుంటుందంటే బీపీ ఉంటుంది, షుగర్లు వచ్చేస్తాయి, బీపీ ఉంటుంది. శరీరానుసార మనసు ఎవరైనా ఒక మాట అనే లోపలికి హై బీపీ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే నీలోని శరీరానుసారం మనసు ఉంది. అంటే లోకములో ఉన్నావు కానీ పేరుకి ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నావు కానీ ఇంకా నువ్వు లోకములోనే జీవిస్తున్నావు. పేరుకి ఆదివారం చర్చికి వస్తున్నావు కానీ చచ్చిన వారిగా ఉన్నావు. పేరుకి జీవిస్తున్నావు కానీ జీవం లేదు నీలో. కారణం ఏంటంటే యేసు ప్రభు ఇచ్చిన నిత్య జీవము ఆయన ఉచితంగా ఇచ్చాడు, నువ్వు పొందుకోలేదు. అక్కడ పొందుకోవాలంటే విశ్వాసము ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముతావో ఆ మరుక్షణంలోనే మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సమర్పిస్తామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే యేసు యందు నమ్మకి ఉంచుతామో ఆ మరుక్షణమే రక్షణ క్రియ నీలో జరుగుతుంది. క్రియ జరుగుతుంది. అప్పుడు రక్షణ క్రియ జరిగినప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత, ఎప్పుడు బాప్తీసం అంటే మనము సమాధి చేయబడతాం, శరీర క్రియలని సమాధి చేస్తున్నాం. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆత్మానుసారంగా మనము ఎప్పుడైతే నడుచుకుంటామో ఈ శరీర క్రియల్ని సమాధి చేస్తాం. అందుకనే యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు
నా ఆత్మని మీరు పొందుకోవాలి. నా ఆత్మ మీరు పొందుకుంటే నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయించే శక్తి నేను ఇస్తాను అన్నాడు దేవుడు. నేను బలహీనున్నే కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు. ఆమేన్. మీరు నేను చేసేస్తాను, నా పనులు నేను చేయగలను అన్న సొంత బుద్ధి మీద ఆధారపడుతున్నారు. నేను ఈ పని చేయగలుగుతాను, ఆ పని చేయగలుగుతాను, నేను ఈ పరిచర్య చేయగలుగుతాను, నా బిజినెస్ నేను చేయగలుగుతాను, నేనే మోస్తాను మూటలు అని సొంత బుద్ధి మీద మీరు ఆధారపడుతున్నారు కానీ దేవుడికి అప్పచెప్పట్లేదు. అక్కడ యేసు సామెత గ్రంథము సుబుద్ధి ఆధారం చేసుకొనక ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడు నీ పట్ల కృప చూపించి దేవుడు నీలో ఉండి ఆయన నడిపిస్తాడు. ఇంతవరకు మన సొంత బుద్ధి, సొంత జ్ఞానము, సొంత ఆలోచన ప్రకారమే నడుస్తున్నావు కానీ దేవుడికి అప్పచెప్పట్లేదు. ప్రాణాత్మ శరీరాలు ఆయనకి అప్పచెప్తే ఆయన మనలోకి వచ్చాడు అనుకో, దేవుని ఆత్మ మనలోకి వస్తే ఆయన క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. అది ఆత్మానుసారమైన మనసు. ఎప్పుడైతే ఇదైతే దేవుని ఆత్మ వస్తుందో నీలోకి, పరిశుద్ధాత్ముడు నీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి క్రియ జరుగుతుంది నీ పట్ల. ఆ క్రియ జరగాలంటే సాధన మనం చెయ్యాల. సాధన చేయాలంటే ఉపవాసము ఉండాల. శరీర క్రియలు సంపాలంటే ఊరికే చనిపోతాయా? నువ్వు రోజు సాధన చేసావనుకో, వాక్యములో సాధన చేయి, పరిశుద్ధాత్మలో సాధన చేయి, దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేయి. రోజు సాధన చేసేకొలది దినదినము ఆత్మలో ఎదుగుతాం. రోజు నువ్వు సినిమాలు ఎప్పుడైనా సెల్ ఫోన్ ఉందనుకో, రోజు చెత్త అంతా చూసావనుకో, అదే మనసు మనలోకి వస్తుంది. నువ్వు ఏమి చూస్తున్నావో నీ కంటితోని అదే నీ హృదయంలోకి వచ్చి నీ మనసుని పాడు చేస్తుంది. కరెక్టే కదా? నీ కన్నే దేహానికి పాడు చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ కన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను, ఈ కన్ను దోరే పాపం చేయిస్తుంది. ఎంతోమంది చూడు, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చెత్త ప్రోగ్రాములు పెడుతున్నారు. చెత్త ప్రోగ్రాములు పిల్లలు కూడా చూసి, యవనస్తులు చూసి, ఇప్పుడు ఎలాగుందంటే దుష్టుడైన సాతాను లోకములోని మొత్తము పాపములో పడేసింది. ఎలాగుందంటే ఒకప్పుడు పాపము అంటే భయపడేవారు, మర్డర్ చేయడం అంటే భయపడేవారు, హత్య చేయడం అంటే భయపడేవారు. ఇప్పుడు మర్డర్ చేయడం అనేది భయం లేదు. క్లియర్గా యూట్యూబ్ ద్వారా నువ్వు ఎలాగ మర్డర్ చేయాలా, ఎలాగ దొంగతనం చేయాలా, ఎలాగ వ్యభిచారం చేయాలా, ఎలాగ మోసం చేయాలా, మొత్తము చెత్త ప్రోగ్రాలన్నీ. జ్ఞానం పెరిగింది, మనుషుల్ని మోసంలోకి పడేస్తుంది. లైకులు పనికి రాని దానికి లైకులు కొడతారు, దేనికి పనిచేయవు. శరీర సంబంధమైన లైకులు కానీ సబ్స్క్రైబ్స్ కానీ పనికి రాని దానికి దేనికి పరంగా ఆడు మార్కెట్కి వెళ్తే అది ఎందుకు పెట్టడం, ఏదైనా పనికి వస్తుంది. అది ఆఫీస్కి వెళ్తే పనికి వస్తుంది, 10 మందికి పనికొచ్చే పెట్టు. అది ఏదైనా ఉపయోగపడుతుంది. పనికిరాని దాన్ని అన్నీ పెట్టి మనుషులను పాడు చేయడానిక? యవనస్తులు పాడైపోవడానికి కారణము
ఇప్పుడు మరటలు చేయడము, వ్యభిచారం చేయడము ఇవన్నీ ఎలాగే జరుగుతుందంటే టెక్నాలజీ పెరిగింది. పక్కదారి పట్టిస్తున్నాడు దుష్టుడైన సాతాను మనుషుల్ని లోకములో. ఎందుకు? క్రైస్తవులనే పడేస్తున్నాడు, బయట వాళ్ళని కాదు. ఇప్పుడు మన క్రైస్తవ జీవితము ఎవరైతే యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఎవరైతే ఆయన నామములో రక్షణ పొందారో ఈ రక్షణ భాగ్యము దేవుడిచ్చాడు. ఈ రక్షణ భాగ్యము ఆఖరి శ్వాస వరకు వెళ్ళట్లేదు. మొదట్లున్న విశ్వాసము, మొదట్లున్న ప్రేమ, మొదట్లున్న నిరీక్షణ, మొదట్లున్న క్రైస్తవ జీవితము ఆఖరికి మొదట్లోనే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు, ముగింపులో శరీరానుసారంగా ముగిస్తున్నారు క్రైస్తవులు. మరి ఘోరంగా ముగింపు ఎలాగుండాలంటే దేవునికి మహిమకరంగా ముగింపు ఉండాల. పౌలు గారు అంటారు, నేను మంచి పోరాడు తిని నా పరుగు తుది ముట్టించి తిని. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పరిశుద్ధాత్మలోని ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిసం ఇస్తాడో, పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం యేసు ప్రభు ఇస్తాడో, అప్పటి నుంచి నీలోని ఎన్ని జీబీలు వచ్చినా, ఎన్ని ఇంటర్నెట్లు వచ్చినా, ఈ లోకమంతా తారుమారమైనా నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఈ లోకములో ఉన్నవాడి కంటే సర్వశక్తి గల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను రూపాంతరంగా మార్చగల సర్వశక్తి గల దేవుడు. ఆయన పాప జీవితాన్ని సమాధి, ఈ శరీర క్రియల్ని సమాధి చేయబడుతుంది. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన జీవితము ఎదగట్లేదంటే మనమే మన శరీరం మన ఆత్మకి నువ్వు యేసుప్రభుకి సమర్పించుకోవట్లేదు. నేను మోస్తాను, నా మూటలు నేనే మోస్తాను అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు, అంటే ఒకరితో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు ఒకరితో మాట్లాడుతున్నాడా? సమస్త జనులతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసుప్రభు చెప్తే నా మూట నేనే మోస్తాను, నా పాపం నేనే మోస్తాను, నా శాపం నేనే మోస్తాను, నా దరిద్రత నేనే మోస్తాను. ఆయనకి సమర్పించుకోవట్లేదు, నీ హృదయం ఇవ్వట్లేదు, నీ మనసు ఇవ్వట్లేదు. నేనే మోస్తాను. నువ్వు మోసుకుంటే ఈ లోకాన్ని జయించలే. అందుకే ప్రతి క్రైస్తవుడు పడిపోవడం కారణం ఏంటంటే యేసు ప్రభుకి సంపూర్ణంగా హృదయం ఇవ్వలేదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోని ఆ రక్షణ భాగ్యము అనుగ్రహిస్తే నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఎందుకు మన జీవితాల్లో ఇంకా 10 సంవత్సరాలు నమ్ముకున్నా అక్కడే మురుగుజ్జులు ఉంటారు కదా, ఎదగరు. అయ్యా పుట్టాడు బాలుడు, ఎదగట్లే. ఒక తల్లిదండ్రులుగా పిల్లలు ఇస్తున్నప్పుడు రోజు రోజుకి ఎదిగితే అరే నా బాలుడు ఎదుగుతున్నాడని తల్లిదండ్రులు సంతోషిస్తారు. నా బాలుడు అరే పుట్టినరోజు ఒక నెలలోనే ఇలాగ ఉన్నాడు, 1 సంవత్సరం ఇలాగ ఉన్నాడు, 10 సంవత్సరాలు పోయినా అదే స్థితిలో ఉంటే బాధ ఉండదా తల్లిదండ్రులకి? ఉంటుందా? అలాగే మన పరలోకం తండ్రి నన్ను చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితము ఇంకే ఎదగట్లే, ఆత్మలో ఎదగట్లే, లోకములో లోకాశలతో పడిపోయావు. ఎవరికిచ్చావు ఈ మనసు? ఎవరికిచ్చావు ఈ ప్రేమ? ఎవరికిచ్చావు? నీ చేతులు దేవుడే నీ చేతులు పెట్టాడు. మరణము జీవము నీ చేతులు పెట్టాడు. ప్రభువా నాకు కార్యాలు జరగట్లేదు, ప్రభువా అనే ప్రార్థనను వాళ్ళకి అసలు దేవుడు ఉన్నాడా లేడా? దుష్టుడైన సాతాన్ని ఎలాగ పుట్టిస్తాడంటే యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు ఇన్ని కష్టాలు వస్తాయి.
యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తాయి. నేను చెప్తున్నా ఇప్పుడు బోధ. లోకంలో ఉన్నవారికి కష్టాలు రావు. యేసు ప్రభు ఎప్పుడైతే నమ్ముకుంటావో అప్పుడే శ్రమలు ప్రారంభమవుతాయి. నీతిగా జీవించినప్పుడే శ్రమ వస్తుంది. లోకంలో జీవించేవానికి నేను ఎవడ పట్టించుకుంటాడు? మన జీవితమే ఆయనకి నువ్వు సమర్పిస్తే కొంతకాలం పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల కాలంలోని నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో దేవుణ్ణి విశ్వాసములో అడుగేసినప్పుడు, రోజు ఆత్మలో ఎదగాల, దేవుళ్ళలో ఎదగాల. రోజు మురుగుజ్జులాగా ఉంటే అయ్యా నేను 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్నా ఉండవు. మారు మనసే లేదు జీవితానికి. 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకుంటే సుఖమేంటి? దేవుడు సంతోషపడ్డాడు. యేసు ప్రభు చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడంటే 99 నీతిమంతులు మారు మనసు పొందలేదు. 99 మంది మారు మనసు పొందలేని దగ్గరికి యేసుప్రభు వెళ్ళలేదు. ఒక పాపి, ఎవరైతే ఒక పాపి మారు మనసు పొందాడో ఆయన దగ్గరికి ప్రభు వెళ్ళి కాపాడాడు. మారు మనిషి జీవితము లేకుండా 99 మంది ఉన్నా సుఖం లేదు. నా సంఘానికి 1,00,000 మంది వచ్చారు, నా సంఘానికి 10 లక్షల మంది వచ్చారు. ముందు మారు మనసు పొందు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు కష్టాలు అప్పటి నుంచే మొదలవుతాయి. అప్పుడే శ్రమలు మొదలవుతాయి. ఈ శ్రమల ద్వారా యేసు ప్రభు శ్రమ వచ్చిందా లేదా? శ్రమ వచ్చిందా? యేసు ప్రభుకి శ్రమలు వచ్చాయా? నీతిమంతుడైన దేవుడికే ఆ పరలోకం విడిచి ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? మానవుడు చేసిన ప్రతి పాపము నిమిత్తము యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఈ భూలోకములో శరీరధారిగా వచ్చి ఆయన మనం ఎలాగ జీవించామో, మానవుడిగా ఎలాగ జీవించామో, శరీరము, రక్తము, మాంసం ద్వారా ఆయన ప్రాణాత్మ శరీరాలుగా ఈ లోకానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవుడిగా వచ్చి శ్రమ పొందాడు. ఆయన నిందలు పొందాడు. నీతిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, రాజులకి రాజు, ప్రభులకి ప్రభు, ఈ లోక సృష్టించిన సృష్టికర్త ఆయన శ్రమలు పొందాడు. ఆయన ఉపవాసం ఉండి తండ్రికి ప్రార్థన చేశాడు. మరి దేవుని కుమారుడే కదా, ఎందుకు ఉండాలా ఉపవాసం? ఈ శరీర క్రియలు సమాధి చేయాలంటే యేసుక్రీస్తు ఒక మాదిరిని చూపించాడు. శ్రమల ద్వారా ఆ యేసు ప్రభుకి శ్రమ వచ్చింది, నాకు కూడా శ్రమలు వస్తాయి. ఈ బోధించాలా. ఎందుకంటే ఎప్పుడైతే శ్రమలకి తట్టుకుంటాడో దేనికైనా రెడీగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అవుతాడో దేనికైనా రెడీ. శ్రమ అయినా, నింద అయినా, అవమానమైనా దేనికైనా రెడీగా ఉంటాం. ఎటాకేమో కృంగిపోయాము, ఎవరైనా మనల్ని తిట్టారనుకో సైలెంట్గా ఉంటాం. ఎవరైనా మన మీద అపనిందలు వేశారనుకో సైలెంట్గా ఉంటాం. ఎవరైనా మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ఈ జీవితం? 2 రోజుల జీవితం ఇది, 2 దినాలు జీవితం. గ్యారెంటీ ఉందా మనకి? ఉదాహరణ ఎత్తున ఈ సెల్ ఫోన్కైనా 1 ఇయర్ గ్యారెంటీ ఇచ్చాడు. ఈ ఫ్యాన్కైనా 1 సంవత్సరం గ్యారెంటీ ఇచ్చాడు.
ప్రతిదానికి గ్యారెంటీ ఇచ్చాడు. మన జీవితానికి గ్యారెంటీ ఉందా? ఈ 2 రోజుల జీవితాల కోసము ఈ లోక ఆశల మీద పడి ఎక్కడికి వెళ్తున్నాం? లోకము లోకాశలు మీద పడితే నరకమే. యథార్థంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో నీ పేరు ఉండాలా. గిన్నిస్ బుక్లో నీ పేరు కాదు, జీవ గ్రంథమందు నీ పేరు లెక్కింపబడినప్పుడే దేవుని రాజ్యములో అడుగుపెట్టగలం. దేవుని దృష్టిలో నీ పేరు ఉన్నప్పుడే ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యము ఈ భూలోకములో నువ్వు అనుభవించాలా. మనుషుల మధ్యలో నా రాజ్యం ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లోనే ఇక్కడే అనుభవించట్లేదు దేవుడి రాజ్యం. నేను పరలోక రాజ్యానికి వెళ్తానని గ్యారంటీ ఏంటి? నేను కూర్చున్నా, దేవుని ఆత్మ ఇక్కడ కూర్చున్నా, వెళ్ళు పని చేయి, వాక్యం చెప్పు. ఏ వాక్యం చెప్పాలా? ప్రతి ఒక్కటి దేవుని మాట్లాడతాడు నాతో. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. మనుషులో, ఆత్మలో ఎప్పుడు 24 గంటలు ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ఈ ఆయుష్ ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, ఈ దినము ఒక నూతన దినాన్ని నేను చూస్తున్నానంటే నీ కృపయ్యా, నీ కృపకే స్తోత్రాలు తండ్రి. నీ కృప లేనిది ఒక్క క్షణమేనే నేను బ్రతకలేనయ్యా, స్తుతులు చెల్లిస్తాను. ఎవరు స్తుతిస్తారు? పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతోనే నింపబడిన వారే దేవుని స్తుతిస్తారు, చచ్చిన వారు కాదు. ఈరోజు మన జీవితాల్లో